అందరికీ హరే కృష్ణ. నా పేరు జై శ్రీరామ్. ఇప్పుడు నేను 8వ అధ్యాయంలో 3వ శ్లోకం భావం మరియు శ్లోకాన్ని విడదీసి చెప్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మయోగః. 3వ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. శ్లోకాన్ని విడతీయడం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మ ఉచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. ఇప్పుడు 3వ శ్లోకంలో దాని తాత్పర్యం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలలో 3 ప్రశ్నలకు సమాధానం ఈ 3వ శ్లోకంలో చెప్పబడుతుంది. అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం అనగా అక్షరము లేనిది. బ్రహ్మ అనగా శాశ్వతుడైన పురుషోత్తమును బ్రహ్మ అని అంటారు. అధ్యాత్మం అధి ప్లస్ ఆత్మ అధ్యాత్మ. అధ్యాత్మం అనగా జ్ఞానానికి ఆత్మకు సంబంధించిన జ్ఞానం. మనం చేసే పనిని కర్మ అని అంటారు. మంచి పనులు చేస్తే పుణ్యకర్మ అని అంటారు. చెడ్డ పనులు చేస్తే పాపకర్మ అని అంటారు. పుణ్యకర్మకు ఉదాహరణ మనం ఈ భగవద్గీత పారాయణం చేయడం. అందరికీ ధన్యవాదాలు.